హాయ్ అండి. ఈరోజు బ్రేక్ఫాస్ట్ గురించి అయితే మల్టీగ్రెయిన్ దోశ అయితే వేస్తున్నాను. ఇది చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది. దాని గురించి అయితే ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాస్ కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు, మైసూర్ దాలు, రైసు, రాగులు, మినపప్పు అన్నీ ఒక్కొక్క గ్లాసు, అన్నీ ఒకటే గ్లాస్తో కొలతలు అయితే తీసుకొని వాటర్ వేసుకొని ఒక 4 hours అయితే నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న దాన్ని నార్మల్గా దోశ బ్యాటర్ ఎలా మిక్సీ చేసుకున్నా అలా మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకున్నప్పుడు అయితే ఒక 2 పచ్చిమిర్చి, చిన్న అల్లం, కొంచెం వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని మిక్సీ చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా అయితే దోశలు కూడా వేసేసుకోవచ్చు. నార్మల్ దోశలు అయితే ఎలా వేసుకుంటామో అలాగే వేసేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు కానీ చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ. చాలా హెల్తీ కూడా ఇది.